నిన్న వచ్చేది ఒక స్టార్, పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టార్, ఇక్కడ జీరో, అక్కడ హీరో, ఇక్కడ జీరో. ఆ జీరో వచ్చి ఇక్కడ చెప్తాడు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటది, వీడి విధానం బాగుంటది, వీడి పిండ కూడా బాగుంటది అని చెప్పి. నీచమైనటువంటి వ్యక్తుల్లో రజనీకాంత్ కూడా ఒకడు. రజనీకాంత్ రాజకీయాలకు వస్తానని పారిపోయిన పిరికి బంద ఆయన వచ్చి ఇక్కడ ఉపన్యాసాలు చెప్తూ ఉన్నాడు. రజనీకాంత్ గారిని కూడా వదలదే వైసీపీ వాళ్ళు. ఆయన ఎలా తిట్టారంటే అలా తిట్టారు పాపం. ఆయన పెద్ద మనిషి, పాపం యోగానంద గారి శిష్యుడు, ఆయన్ని కూడా వదలలేదు. ఎవరు మెచ్చుకోకూడదు, ఒక్క వైసీపీనే మెచ్చుకోవాలి. వైసీపీ మహానుభావులు, వైసీపీ దైవాంశ సంభూతులు, ఇంకెవరు మెచ్చుకోకూడదు, ఎవరిని మంచి అనకూడదు. ఆయన ఏం మాట్లాడు, మిమ్మల్ని గురించి ఒక మాట మాట్లాడా? మీకు బుద్ధి జ్ఞానం ఉందా? మీ ప్రభుత్వం బాగాలేదని ఒక మాట అన్నాడా? లేకపోతే నువ్వు ఇది చేయలేదని నేను అన్నాడా? ఎన్టీఆర్కి చెప్పాడు, ఆయన అనుభవాలు చెప్పాడు. ఆయన చూసి నేను సినిమాల్లోకి వచ్చాను, విలన్గా ఉన్నాను, హీరోగా వచ్చాను, నాకు హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చాడు, గైడెన్స్ ఇచ్చాడు, అక్కడి నుంచి నేను హీరో అయ్యాను, సూపర్ స్టార్ అయ్యాను చెప్పుకున్నాడు. తప్ప అది?